ఒక సమస్య అనేది కొలిక్కి రావడం. వాళ్ళు ఇప్పుడు మనుషులైతే వింటారు సార్, సైకోలు. ఇప్పుడు మీరు దండుపాలెం బ్యాచ్ వింటారా? షికార్లకు వెళ్ళేది, పందిలేట్లకి ఆ ఆటలకి వెళ్ళేది, ఆ కత్తులు కొడవళ్ళు అన్నీ ఇంట్లో పెట్టుకునేది. ఎప్పుడెప్పుడు ఎవడోడు వస్తాడో ఎవడో సైకోయిజం వాళ్ళు. ఇవి ఇక్కడే కదా సార్, ఊరకొండలో కానీ ఎక్కడైనా ఊరు అనంతపురంలో ఎక్కడైనా పోండి, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు తాగేది, ఎవరైనా తాపిస్తే పోయి కొట్టేది, వాళ్ళ ప్రవర్తనే అది. అది మా కులంలో అందరికీ తెలుసు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. దండుపాలెం బ్యాచ్ అంటే వాళ్ళ పేరే చెప్తారు, అలాంటి బ్యాచ్ సార్. అలాంటి వాళ్ళ దగ్గర మేము పెట్టుకున్నాం. అసలు వాళ్ళ సంబంధమే లేదు సార్, మీ కొట్లాట్లో వాళ్ళకి సంబంధమే లేదు. మా చెల్లెల సమస్య, మా బామ్మడి సమస్య. మేము ఆ బామ్మడి సమస్యలో వీళ్ళు ఎందుకు వస్తున్నారో, వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది చెప్పాం కదా సార్, అదొక మానవ రాక్షసానందం అంటారు కదా. మూడు పిల్లలు విడిపోతే చూసి కడుపు కొట్టుకోవడం, అది ఇప్పుడు సల్లాడిపోయింటుంది. ఇప్పుడు తండ్రి కొట్టారు, తండ్రికి వాడికి మా తమ్ముడు కన్ను పోయింది, ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు సార్? నాకు అదే అర్థం కావట్లేదు. తమ్ముడు కడిపోయింది, మా బావ ఇదేం లేదు సార్, ఆపరేషన్ చేయాలంట. మా తమ్ముని భార్య, ఆ పాపకి వచ్చి ఇక్కడ నుంచి కుట్లు వేశారు, 8 కుట్లు పడ్డాయి, కోసే చంప మొత్తం కోసేశారు. అంటే ఏం అంత